శ్రీమాత్రే నమః. ఓం గం గణపతయే నమః. ఈ ధ్యానము అనేది మనిషి యొక్క ఏకాగ్రతను పెంచేటువంటి ఒక సాధనం. ధ్యానం ద్వారా మనిషి ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు పొందుతూ తాను అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడానికి ఒక సాధనంలా ఉపయోగపడేటువంటిది ధ్యానం. ఈ ధ్యానంలో మనిషి తాను ఏదైతే అనుకుంటాడో ఒకానొక వస్తువు మీదో దేని మీదో ఏకాగ్రత సలిపి దాన్నే కనుక తలుచుకుంటూ ఉంటే కొన్ని రోజులకి మనిషి ఇక మనసు స్థిరంగా దాని మీదే నిలబడేటట్టు ఈ ధ్యానం అనేది మనల్ని అలా మలచగలుగుతుంది. ఇటువంటి ధ్యానం గురించి అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. దాంట్లో ఓషో అనేటువంటి మహాశయుడు తనదైనటువంటి అభిప్రాయం ఎలా వెళ్ళబుచ్చాడో చూసుకుందాం. కనుక ఈరోజు నిర్మల ధ్యానాలు ఓషో అనే శీర్షిక మీద ఉపన్యసిస్తాను. మొదలుగా ప్రార్థన. స్విష్టకృద్భిషగావర్తః కపిలస్త్వం చ వామనః యజ్ఞో ధ్రువః పతంగశ్చ యజ్ఞస్యేన త్వమచ్యసే తమసో మా జ్యోతిర్గమయ. అంటే ఓ దేవా పరమాత్మ, చీకటి నుండి నన్ను కాంతిలోకి వెలుగులోకి నడిపించు. అసతో మా సద్గమయ. హే పరమాత్మ, అసత్యం నుండి సత్య మార్గానికి నన్ను నడిపించు స్వామి. మృత్యోర్మా అమృతం గమయ. మరణము నుండి మరణ రాహిత్యానికి నడిపించు. ఇది అపూర్వమైనటువంటి ప్రార్థన. ప్రాచీన ఉపనిషత్ కాలం ఋషులు అద్భుతమైన ప్రార్థన చేశారు. ప్రపంచంలోని అద్భుతమైన ప్రార్థన ఏదైనా ఉందంటే ఈ తమసోమా జ్యోతిర్గమయ మొదలైనది. వేల సంవత్సరాల క్రితందైనా ఇప్పటికీ ఎంతో విలువైనటువంటిది ఇది. ఇప్పుడు దీని ప్రాధాన్యం మరింత విలువైపోయినది. ఎందుకంటే నేను చీకటి నుండి వెలుగు నడిపించమని చెప్పను. ఎందుకంటే చీకటి ఉన్నది ఉనికిలో లేదు. నన్ను కాంతి నుండి మరింత కాంతిగా నడిపించమని కోరుతాను. అట్లాగే అసత్యం నుండి సత్యంకి నడిపించమని కోరను. ఎందుకంటే అసత్యం లేదు. సత్యం నుంచి మరింత సత్యానికి నడిపించమంటాను. అలాగే మరణం నుండి మరణం లేనితనానికి నడిపించమని కోరుతున్నాను. ఎందుకంటే మరణం అన్నది లేదు. మరణ రాహిత్యం నుండి మరింత మరణరాహిత్యానికి నడిపించమంటాను. ఇది ఓషో యొక్క సిద్ధాంతం. సుమి బాగా గుర్తుపెట్టుకోండి. వేదసారం కాదు. ఆయన యొక్క అభిప్రాయం ఏందో పూర్తిగా తెలిస్తే కానీ చదివితే అర్థం కాదు. జీవితం నుంచి మరింత నిరాటకంగా జీవితానికి, సమగ్రత నుంచి మరింత సమగ్రత నడిపించటానికి నన్ను పురికొల్పు స్వామి. సాధారణంగా సమగ్రత అంటే దానిని మించినది లేదు, అదే ముగింపు అని అంటారు. అయితే ఆ స్వామి అంటాడు, ఓషో అంటే రజనీష్ అని పేరు, ఆయన పేరు. నేను అట్లా అనుకోను. సమగ్రత, మరింత సమగ్రత కావాలి. ప్రతి దశ ఒక సమగ్రతే. అది మరింత సంపన్నంగా, వర్ణభరితంగా మారుతూ సాగాలి. కొత్త నాట్యం, కొత్త ఉత్సాహం, కొత్త ఉత్సవం, పరిణామానికి అంతముండదు. ఆనందించే వాళ్ళ యొక్క శక్తి పెరుగుతుంది. వాళ్ళు సజీవ చైతన్యంతో ఉంటారు. ఈ చురుకుదనం నుంచి, సున్నితత్వం నుంచి, తెలివితేటల నుంచి ఇంకో క్షణం పుడుతుంది. వాళ్ళు గత క్షణం కన్నా ఈ క్షణం ఆనందించే సామర్థ్యం ఎక్కువ కలిగి ఉంటారు. ప్రపంచంలో కేవలం 2 రకాల మనుషులు ఉన్నారట. ఎప్పుడు ఇంకా ఇంకా కావాలంటూ ఉన్నదానితో సంతృప్తి పడని వాళ్ళు కొందరు, ఉన్నదానిని అనుభవించలేని వాళ్ళు మరికొందరు. వాళ్ళు ఆశించినది అందినప్పటికీ ఇంకా ఇంకా కావాలని కోరుకుంటూ ఉన్నదాన్ని అనుభవించారు. ఇలాంటి వాడిని 2కి చెట్టారు ఎవడనేది.
వాళ్ళు ఎప్పుడునూ అనుభవించరు. జీవితమంతా వాళ్ళ యొక్క ఆనందాన్ని వాయిదా వేస్తూ వస్తుంటారు. వారి యొక్క జీవితం చాలా సుదీర్ఘమైన వాయిదా తప్ప మరేమీనూ కాదు. అది ఎప్పుడునూ రేపునే సూచిస్తుంది. ఈరోజు వాళ్ళు కష్టపడాలి, అలాగే ఈరోజే బాగా సంపాదించాలి. రేపు వాళ్ళు విశ్రాంతిని పొందుతారు, అలాగే సుఖమును పొందుతారు. కానీ రేపు అనున్నది ఎన్నటికీ రాదు. ఎందుకంటే అంటాడు, రాత్రి పడుకుంటే మనిషి శవం, తెల్లవారు లేస్తాడో లేదు తెలీదు, లేస్తే శివం. ఈ శివానికి మధ్య నీ అంతు తెలుసా, నేనేం చేశానో చూడు తెల్లారంటాడు. నీ అంతం ఆరంభమవుతుందో లేదో తెలియదు. మనిషి అంతం ఉదయం ఆరంభం అంటే లేస్తామో లేదో తెలియదు. ఈ లోపలే ఎవడు చూడగలిగాము. అందరి యొక్క అంతాన్ని చూసేవాడు అనంతుడున్నాడు. అందువలన వాళ్ళు తమ జీవితం అంటే తెలియకుండానే కాలం గడిపేస్తారు. ఇంకా రెండో రకం వాళ్ళు ఉన్నారే, వాళ్ళను కన్నా దానిని వాళ్ళు అనుభవించేవాళ్ళు ఇంకా కావాలన్న ఆలోచన వాళ్ళకు ఉండదు. అద్భుతం ఎక్కడ ఉంటే వాళ్లకు రోజంతా ఆనందించడానికి మరింత సమయం దొరుకుతూ ఉంటుంది. ఆనందించే వాళ్ళ శక్తి ఎప్పుడూ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు నిరంతరం దానిని ఆచరిస్తారు, ప్రతి క్షణం ఆనందిస్తారు. వాళ్ళు ఆనందించడంలో ప్రావీణ్యం కూడా పొందుతారు. వాళ్ళ ఆనంద విషయాల పట్ల సున్నితంగా స్పందిస్తారు, సజీవ చైతన్యంలో ఉంటారు. ఈ చురుకుదనం నుంచి, సున్నితత్వం నుంచి, తెలివితేటల నుంచి ఇంకో క్షణం పుడుతుంది. వాళ్ళు గత క్షణం కన్నా ఈ క్షణం ఆనందించే సామర్థ్యం ఎక్కువ కలిగి ఉంటారు. వాళ్ళ జీవితంలో నిరంతరము ప్రగాఢమైనటువంటి ప్రవాహంలో లోతుల్లోకి వెళ్ళే ప్రవాహం లాంటి వారు. మనం శక్తియుక్తులున్నా మానవులంగా మనం భావించడం లేదు. మనం సమగ్రంగా ఉన్నామనుకుంటున్నాం, అది నిజం కాదు. మనిషికి దైవం కాగలిగే శక్తులు ఉన్నాయి, కానీ జంతువుగా మిగిలిపోయాడు, ముడి సరుకుగా మిగిలిపోయాడు. ఆ ముడి సరుకును అతను ఉపయోగకరముగా ఆధునీకరించలేదు. కోపాన్ని అనురాగంగా మార్చాలి. అది ధ్యానం ద్వారానే వెళ్ళాలి తప్ప అసూయ అన్నది పంచుకోవడంగా మారుతుంది. కాంక్ష అన్నది ప్రేమగా మారుతుంది. ప్రేమ ప్రార్థనగా మారుతుంది. మనం నిచ్చెనలో మొదటి మెట్టు దగ్గర అంటే నిచ్చెన యొక్క ఆరంభంలో ఉన్నాము. మనం పుట్టిన దగ్గరే జీవిస్తున్నాం. మనం శక్తియుక్తులు ఉన్నటువంటి మానవులంగా మనము భావించడం లేదు. మనము సమగ్రంగా ఉన్నామనుకుంటున్నాం, అది ఎప్పటికీ నిజం కాదు. మనం దూరంగా ఉన్న దాని పట్ల ఆకర్షింపబెడతాము, దగ్గరుంటే దాని పట్ల దృష్టిని పెట్టాము. మనము లోపలికి వెళితే మనలో ఉన్న ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాము. మనం శక్తివంతంగా పుట్టిన మాట వాస్తవము. ఉన్నత శిఖరాలకు ఎదిగే శక్తి ఉన్నది అన్నది నిజము. కానీ ఆ శక్తిని మనము వినియోగించుకోవాలి. దానికో పద్ధతి కావాలి. ఒక రకమైనటువంటి శాస్త్రీయత చాలా అవసరం. అదేమంత కష్టమైన పని కాదు. దానికి శాస్త్రీయమైన ధ్యానము అవసరం. మన దూరంగా ఉన్న దాని పట్ల ఆకర్షింపబడతాం, కానీ దగ్గరున్న దాని పట్ల దృష్టి పెట్టాం. అదే మనలో ఉండేటువంటి బలహీనత. ఎక్కడో ఏదో వస్తుంది అనుకొని ఉన్నదాన్ని ఊడుకొట్టుకోవడం తప్ప ఏముంది చెప్పండి. ఉన్నదానితో సంతృప్తి పడితే బాగుంటుంది. ఆ ఇంకా వేచి చూసి ఇంకేమైనా వస్తుందో, ఏమొస్తుంది, ఏంలా బీపీ షుగర్లో వస్తుంది, పోతాడు పుట్టుకుని. మనం లోపలికి వెళితే మనలో ఉన్న ఐశ్వర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాం. మనలోని ఆకాశానికి దిగ్భ్రమ చెందుతాము. అపూర్వ సౌందర్యానికి ఆశ్చర్యపోతాము. దానిని ఇంతకాలము మనం ఏ విధముగా మర్చిపోయామా, ఏ విధంగా కోల్పోయాము అని మిక్కిలి నివ్వెరపోయే పరిస్థితి కూడా వస్తుంది. దానివల్ల నీ సమస్త
సమస్తములైనటువంటి అస్తిత్వము స్వర్గ కాంతులు చిమ్ముతుంది. నీ ఆలోచనలు, మనసు, నీ అహం ఇవన్నీ కూడా మాయమైపోయినప్పుడే ఆగాఢ విశ్వాస నిశ్శబ్దంలోనే నువ్వు ఇక్కడికి అకస్మాత్తుగా రాలేదని, అస్తిత్వానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి పనిని నిర్వహించడానికే ఈ భూలోకంలో వచ్చావనే విషయం అప్పుడు గ్రహించగలుగుతావు. అంతవరకు నువ్వెవరో నీకే తెలియదు. మనిషి తనకు తాను ప్రశ్న వేసుకోవాలి. హూయామై, నేనెవరు, నేను ఎందుకు ఈ భూమి మీద పుట్టాను? ఈ కారణాలు లేకుండా మనిషి ఉండకూడదు. మరి ఆ కారణాన్ని తాను తెలుసుకొని దాని తగ్గట్టుగా తన ఉనికిని సమాజానికి చాటాలి. అప్పుడే మనిషి జన్మకు సార్థకత వస్తుంది. ఒకసారి నువ్వు ధ్యాస ప్రపంచంలోకి అడుగు పెడితే నీ దృష్టి, దృక్పథం మారిపోతాయి. నువ్వు ఇక్కడికి యాదృచ్ఛికంగా రాలేదని, అస్తిత్వానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన పనిని నిర్వర్తించడానికి వచ్చావని గ్రహిస్తావు. అస్తిత్వం ఎక్కడుంటుంది? నీ వెనుకే ఉంటుంది. నీ ఆలోచనలు, మనసు, నీ అహం ఇవన్నీ మాయమైపోయినప్పుడే ఆగాఢ నిశ్శబ్దంలోనే నువ్వు ఆ సంగతిని గ్రహిస్తావు. ఆ స్పష్టతలో అన్ని మేఘాలు అదృశ్యమైనప్పుడు ముందు నీకు సూర్యుడు వెలుగుతో కనపడతాడు. ఆ కాంతిలో జీవితం రూపాంతరం చెందుతుంది. అప్పుడు జీవితానికి అర్థం, పరమార్థం, ప్రత్యేకత ఏర్పడతాయి. వాటి నుంచి ఉల్లాసంగా, ఆనందంగా ఉండటానికి మనిషి అలవాటు పడవచ్చు. దేవుడంటే ఎవరు? అంతిమ చైతన్యం. ధ్యానం దానికి వంతెన లాంటిది. నీ అస్తిత్వపు పునాదుల వైపు నిన్ను తీసుకుపోతుంది. ఒకసారి నీ అస్తిత్వ పునాదుల్ని గనక నువ్వు రుచి చూశావా, తక్కినవన్నీ అర్ధరహితములని తెలుసుకోగలుగుతావు. ప్రతి చెట్టు వేర్లు భూమిలోకి ఉన్నట్లు ప్రతి చైతన్య పునాదులు భగవంతుడిలో ఉన్నాయి. దేవుడంటే అంతిమ చైతన్యము, అది మరవరాదు. అందుకని మనం ఒక్కసారి అస్తిత్వ పునాదులను రుచి చూడాలి. చూసినప్పుడే మిగతా అవన్నీ మనం ఏదైతే ఊహించుకుంటున్నామో అవన్నీ కూడా శుష్కములు అనే ఒక నిర్ధారణకు రాగలుగుతాము. అప్పుడు మనిషి సాధారణ జీవితాన్ని గడుపుతాడు. కానీ అది ఎలా ఉంటుందంటే నటనలాగే ఉంటుంది, నిజంగా ఉండదు. అయితే అది అందమైన నాటకం. దాంట్లో వీలైనంతగా బాగా నటించు. కానీ నువ్వు అందులో భాగస్వామివి కాదు అన్న విషయం నీకు తెలుసు. అదొక పాత్ర, అది నీ అస్తిత్వం కాదు. ఒక్కసారి కిటికీ తెరుచుకుంటే నువ్వు రూపాంతరం చెందుతావు. సన్యాసత్వానికి సంబంధించినటువంటి సమస్త లక్ష్యము కూడా ఇదే చెప్తుంది. నువ్వు నిజంగా తెలుసుకోవడమే. జీవితం సంపూర్ణమైన అవును కావాలి. అయితే దానిని మనం పూర్తిగా మార్చేశాం. కాదు అన్నింటినీ కరిగించి అవునుగా పోయాలి. అది అందరికీ వర్తిస్తుంది. అది సాధ్యమే కానీ అసాధ్యం కాదు. ప్రయత్నం చేయాలి. ప్రయత్నే కృతే ఏదైనా కార్యసిద్ధి కోత్ర దోష అన్నాడు భర్తృహరి. నువ్వు ఒక మనిషి లోపల వెతికితే కాదు అన్న వాటికి సంబంధించిన గుంపులు కనిపిస్తాయి. కాదు 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 తవ్వే కొద్దీ అవే వస్తువు ఉంటాయి. చాలా పెద్దవిగా వస్తాయి. అవును అన్నది చాలా అరుదుగా కనపడుతుంది. ఎక్కడో ఒకటి కనిపించినా అది నీరసంగా నలిగిపోయి ఉంటుంది. పేద అవును తొక్కిడిలో నలిగి ఉంటుంది. ఎక్కడో మూల అది ఉన్న కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది.
జీవితం అంటే సంపూర్ణమైనటువంటి అవును కావాలి. అయితే దానిని మనం పూర్తిగా మార్చేశాం. కాదులన్నింటినీ కరిగించి అవునులుగా పోసాము. అందులోంచి మనం బయటపడుతున్నాం. ఇది సాధ్యమైంది, అసాధ్యం కాదు అని నిరూపించుకోగలిగి ఉండాలి. బుద్ధుడి నుంచి లావోట్ వరకు అందరికీ ఇది జరిగింది. అది నీకు సాధ్యం కావచ్చు. దానిని నేను వచనం నుంచి కవిత్వానికి మారడం అంటాను. అది గణితం నుంచి సంగీతానికి మారడం. అప్పుడు జీవితమే ఒక పాట, పరవశం. నేను మత సంబంధమైనటువంటి విషాదాన్ని బోధించను, శరీర హింసను అసలు బోధించను. అలా బోధించే ఆత్మహింసను బోధించే మతాలకు నేను వ్యతిరేకిని. ప్రేమ పునాది ఉన్న, భయం లేని వర్తమాన పునాదులున్న, భవిష్యత్తులో సంబంధించని హేతు పునాదిగా కానీ, ప్రేమ పునాదిగా కానీ ఉన్న కొత్త మతాన్ని నేను ప్రవచిస్తాను. అహం ఎప్పుడూ కాదు అంటుంది. కాదు అన్నది అహానికి ఆహారం. అవును అన్నది సృజనాత్మకం. అవును అన్నది సృజనకారుడి మార్గం, ప్రేమికుడి మార్గం సమస్తానికి దాసోహం అవడమే, లొంగిపోవడమే. అవును అంటే శరణం, కాదు అంటే యుద్ధం. అవును అంటే సిద్ధం, కాదంటే యుద్ధం. మనిషి కాదులో లేదా అవునులో జీవించవచ్చును. ఒకవేళ కాదులో గనక జీవితాన్ని జీవిస్తే నువ్వు యుద్ధ వీరుడు అవుతావు. ఎప్పుడు సంఘర్షణలో ఉంటావు. అప్పుడు జీవితం కేవలం ఘర్షణమయమైపోతుంది. నువ్వు ప్రతిదానికి వ్యతిరేకంగా పోట్లాడుతూనే ఉండాల్సి వస్తుంది. అది ఓడిపోయే వరకు ఓడిపోయేటువంటి యుద్ధమే కావచ్చు. నువ్వు ఓటమికి సిద్ధం కావాలి. వ్యక్తి సమస్తానికి వ్యతిరేకంగా పోరాడి గెలవలేడు కదా. ఆ అభిప్రాయమే తప్పు. కానీ అహం అలా అనిపిస్తుంది, అలా అంటుంది. సమస్తానికి లొంగడంలో సంఘర్షణ అనేది లేదు. అవునుకు ఎలాంటి నిబంధన పెట్టకూడదు. అప్పుడు నువ్వు ఆశ్చర్యపోయేటువంటి విశేషాలు తెలుస్తాయి. జీవితం సరిహద్దులు దాటి సాగుతుంది. జీవితంలో కాంతి వస్తుంది, అనూహ్యమైనటువంటి దయ వస్తుంది. జీవితంలో అంతం లేని పరవశమవుతుంది. దానికి నువ్వు తలుపులు కిటికీలు తెరవాలి. సూర్యుడికి, చంద్రుడికి, వర్షానికి, సమస్తానికి అవును అని ఆమోదం తెలుపు. వ్యక్తి నిజంగా జీవించాలనుకుంటే నువ్వు అన్నింటికీ సన్నిహితంగా ఉండాలి, స్పందించాలి, భయానికి దూరంగా ఉండాలి. ఒకే ఒక విషయం గురించి ఆలోచిస్తే భయం ఏర్పడుతుంది. సాధారణంగా జనము ముడుచుడు కూర్చుంటారు. వాళ్ళు తలుపులు కిటికీలు మూసుకుంటారు. భయంతో బ్రతుకుతుంటారు, దాక్కుంటారు. తెలియని దానికి అనవసరంగా భయపడతారు. చంద్రుడిని, సూర్యుడిని, గాలిని, వానను అనుమతించరు. గులాబీ మొక్కను గదిలో పెట్టి రక్షిస్తున్నావని నువ్వు అనుకుంటావు, కానీ అది వాడి చనిపోతుంది. గాలి, వాన, ఎండ తగలకుంటే ఎటువంటి పుష్పపు చెట్టులో ఉండే పూలు వాడిపోతాయి, రాలిపోతాయి. జనాలు ఆ విధంగా ముడుచుకొని ఉంటారు. వ్యక్తి నిజంగా జీవించాలి అని అనుకున్నట్లయితే నువ్వు అన్నింటికీ కూడా సన్నిహితంగా ఉండాలి, స్పందించాలి, భయానికి దూరంగా ఉండాలి. మనము భయపడవలసినటువంటి ఒకే ఒక విషయము భయము. మనము అటువంటి దానికి తప్ప వేరే దానికి భయపడకూడదు. ఎందుకనక భయము నశిస్తుంది, అణచివేస్తుంది. సాహసము నిండినటువంటి పరవశము, సన్నిహితము, అపాయము, ప్రమాదము, తెలివి,
చైతన్యము, స్పృహతో నిండిన వాతావరణంలో లోపలి అస్తిత్వం విచ్చుకోవడము మొదలుగునవి పెడుతుంది. నువ్వు అజ్ఞాతపు లోతుల్లోకి వెళ్ళే కొలది నీకు తెలియనటువంటివి ఎన్నో ఎదురుపడుతూ ఉంటాయి. వాటిని చూసి దిగ్భ్రమకు లోనయ్యావా, బలహీనపడిపోతావు. నువ్వు అజ్ఞాతానికి భయపడని క్షణం తెలియనిది ఏదో నీ తలుపు తడుతూ ఉంటుంది. తెలియని దాని వైపు చేసే ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఏదైనా గుంటూరు నుంచి విజయవాడ పోవాలి, తిన్నగా మార్గం, రోడ్డు మార్గము, రైల్వే మార్గం పోతే పర్వాలా. లేదు నేను వీటికి భిన్నంగా అడవులు పట్టుకొని వెళ్తాను, కొండలు గుట్టలు పెట్టుకుని వెళ్తా అంటే బయలుదేరు. గుంటూరులో కొండల దగ్గర గుట్ట దగ్గర బయలుదేరుతావు, కానీ ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంటో నీకు తెలియదుగా. కనుక మనిషి ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. తెలియని దాని వైపు చేసే ప్రయాణంలో ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవటం కన్నా తెలిసిన దానికి పోవడం మిన్నా ఎంతో చైతన్యంతో మరియు స్పృహతో ఉండవలసి ఉంటుందో తెలుసా. ఆ విధంగా ఉంటే నీ తెలివితేటలు చురుగ్గానే ఉంటాయి. పరవశం 10 అవుతుంది. ప్రతి క్షణం అద్భుతంగా ఉంటుంది సుమి. సాహసం నిండిన పరవశం మరియు సన్నిహితం అపాయం, ప్రమాదం. తెలివి, చైతన్యం, స్పృహ నిండినటువంటి వాతావరణంలో లోపలి అస్తిత్వం విచ్చుకోవడము మొదలుపెడుతుంది. మొగ్గ పువ్వు అవుతుంటుందంటల్లో ఏ సంశయము లేదు. దేవుడు ఎవని యొక్క జీవితంలోనూ అనవసరంగా జోక్యం చేసుకోడు. ఎందుకనగా ఆయన సృష్టిని ప్రేమిస్తాడు కాబట్టి. కావున ప్రతి వ్యక్తిని స్వేచ్ఛగా వదిలిపెడతాడు. నువ్వు అజ్ఞాతానికి భయపడినటువంటి క్షణము తెలియనిది ఏదో నీ తలుపును తడుతూ ఉంటుంది. నువ్వు భయపడితే అది నీకు ఆటంకాన్ని కలిగించదు. ఎవడి జీవితంలోనూ జోక్యము చేసుకున్నాడు దేవుడు కదా పని. ఎందుకనగా ఆయన సృష్టిని ప్రేమిస్తాడు కాబట్టి ప్రతి వ్యక్తిని స్వేచ్ఛగా వదిలిపెడతాడు. తనకు వ్యతిరేకంగా ఉన్నా వదిలిపెట్టాడు. అది స్వేచ్ఛలో భాగమే. కానీ అట్లా వ్యతిరేక దృష్టితో స్వేచ్ఛను ఉపయోగించాలి. నీ అస్తిత్వం కలిసే దగ్గర కాంతి అనేది వస్తుంది. శాశ్వతం, జీవనం, ఆరంభము మొదలవటం ఇక్కడే ప్రారంభం. సృష్టించడానికి స్వేచ్ఛను ఉపయోగిస్తే దేవుడు వాటి గుండా ప్రవేశిస్తాడు. నీ అస్తిత్వం, అనంతత్వం, అనంత అస్తిత్వం కలిగిన దగ్గర కాంతి మన దగ్గరికి వస్తుంది. శాశ్వత జీవనం ఆరంభం మొదలవుతుంది. జ్ఞాతంగా, అజ్ఞాతంగా అంటే తెలిసియో తెలియకో ప్రతి మనిషి ప్రయత్నం దానికోసమే. ఆముక్తమైనటువంటి దాని అన్వేషణ ప్రతి మనిషిలో కూడా ఉంది. ప్రతి ఒక్కరూ కాంతిలోకి రావాలనే అనుకుంటూ ఉంటారు. చీకట్టు ఎవడు ఇష్టపడతాడో చెప్పండి. దానికి చూడటానికి ఏం కావాలి? కళ్ళు కావాలి. అడ్డం వచ్చేటటువంటి పనులు పూర్తి చేస్తారు. అంత దృష్టిలో అడ్డుకుంటారు. తెలియని దానిని ఆహ్వానించు. దాని గుండానే ఎదుగుతావు. పరిణతికి వస్తావు. క్షణకాలం కూడా పాతదానికి ఎప్పుడు అతుక్కోకు. అలాగే చైతన్యమైనటువంటి సత్యం, స్వేచ్ఛ వస్తాయి. పాతదానికి నువ్వు ఎన్నుకున్నావు అనుకో, బాధను ఎన్నుకుంటావు. కొత్తదాన్ని ఎన్నుకుంటే ఆనందంలో ఉంటావు. అదే తాళం చెవిగా భావించు. తెలియని దాన్ని, ప్రమాదాన్ని ఆహ్వానించు. దాని వలనే ఎదుగుతావు. పరిణతికి కూడా వస్తావు. క్షణకాలం కూడా పాతదానికి అంటుకోకుండా ఉండగలుగుతావు. పాతదే అయినా దానిని పూర్తిగా వదిలిపెట్టు. పని పూర్తయ్యాక
ముగింపు పలుకు, వెనకకు చూడకు, ముందుకే వెళ్ళాలి. ఎవరు అడుగుపెట్టనటువంటి శిఖరాన్ని అధిరోహించడం ప్రమాదకరమే. ఎందుకంటే ఆ దారిలో ఎవరు అప్పటిదాకా వెళ్ళలేదు. అక్కడ ప్రమాదాలు ఉన్నాయి. ప్రమాదం, ఆటంకం, అభద్రత నిన్ను చైతన్యంగా ఉంచుతాయి. చైతన్యం ఉంటే అన్నీ ఉన్నట్లే లెక్క. అన్నీ కూడా వస్తాయి. ప్రేమ, ఆనంద, దైవత్వం, సత్యం, స్వేచ్ఛ లభిస్తాయి. లోపలి పర్వతాలను అధిరోహించని వాళ్ళు కొందరే ఉంటారు. కానీ లోపలికి సాగే కొద్దీ ఒక వ్యక్తి మరింతగా చైతన్యంతో ఉంటాడు. స్పృహతో ఉండాలి. కత్తి మీద సామును చేస్తాడు. గతాన్ని గురించి, భవిష్యత్తుని గురించి ఏనాడు ఆలోచించడు. అతనికి క్షణం చాలు. ప్రమాదంలోని అద్భుతములైన విషయం ఏమిటంటే అది నిన్ను చురుగ్గా ఉంచుతుంది. కానీ చైతన్యములతో కూడినటువంటి ఉమ్మడి ఆలోచన చాలా అవసరం. మెలకువతో ఉండాలి. అలాగే తెలియని శిఖరాన్ని అధిరోహించే వాళ్ళు చైతన్యంతో ఉంటారు. వాళ్ళు దేని కొరకు అన్వేషిస్తున్నారో వాళ్లకు తెలియదు. ఉత్తర దక్షిణ ధ్రువాన్ని అన్వేషించిన వాళ్ళకి, చంద్రుడి దగ్గరకు వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ అన్వేషణ ఎక్కడికి తీసి వెళుతుందో తెలియకుండా ప్రయాణించారు. ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు. వాళ్ళు చైతన్యంలో మాత్రమే ఉన్నారని ధ్యానంతో, స్పృహతో సాగుతాడు. అతనిలో అనంతమైనటువంటి విశ్వం ఉంది. అతనికి తెలుసు. కానీ పర్వతంలాగా పర్వతారోహణ కన్నా చంద్రయానం కన్నా ప్రమాదకరమైనది. లోపల ఉండేటువంటి మలిన పర్వతాలని మనిషి చైతన్యంతో పెకిలించి వేయచ్చు. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉంటాడు, అందువలన పడిపోవడం అంటాడు. కానీ అక్కడ ప్రమాదము పొంచుకొని ఉంది. ప్రమాదం ఉండడం వలననే అప్రమత్తత అనేది ఏర్పడుతుంది. అదే ప్రమాదాలు ఏమిటి, ఎందుకు వస్తుంది చెప్పండి? మన లోపలి అన్వేషణ, ఆరాటం అనేది శాశ్వతమైనది. దానికోసమే అది బాహ్యమైన దానిలో పూరింపబడదు. కాబట్టి సందర్భాన్ని బట్టి బాహ్యంలో లోపలి దానిని అన్వేషించు. క్షణికమైనటువంటి దానిని ఆనందించు. శాశ్వతమైన దానిని అన్వేషించు. అలాగే లోపల నీకు అమృతము, తేనె, శ్వాస తత్వం, మరణరాహిత్యం, దైవత్వం ప్రకటిస్తుంది. అప్పుడు వాటిని దర్శించిన నీకు పరవశం, ఆనందం కలుగుతాయి. జీవితం పరిపూర్ణమవుతుంది. వ్యక్తి తన యొక్క స్వగృహానికి చేరుతాడు. పడిపోవడం సులభం. దానికి ఎటువంటి ప్రయత్నం అనేది అక్కర్లేదు సుమి. మనిషి ఎప్పుడు కూడా తనను తాను నిర్బంధించకుండా, నిగ్రహించుకొనకుండా, సమాజంలో ఉండేటువంటి లోటుపాట్లను క్షుణ్ణంగా అభ్యసించి ముందడుగు వెయ్యాలే తప్ప ఏదో అనుకున్నదే తడవుగా గుడ్డితనంగా ప్రయత్నాలు చేయరాదు. చేయడం వల్ల ఫలితము నిష్ప్రయోజనము. అలాగే ప్రతి క్షణం పట్ల అప్రమత్తగా ఉండాలి. ఎందుకని మనిషి నిచ్చెన లాంటి వాడు. మనిషికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అందువలన ప్రమాదము, గౌరవము, కీర్తి, బాధ ఎప్పుడు వస్తూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. సులభము ఎప్పుడు సులభమే. దానికి ఎట్లాంటి ప్రయత్నాలు చేయక్కర్లేదు. శిఖరాన్ని అందుకోవడానికి నువ్వు తీవ్ర ప్రయత్నం చేయాలి సుమి. మనిషి అన్నీ తానై అందాయి అనుకోకూడదు. మనిషి సంభవాల స్ఫటికం
మనిషిలో ఔన్నత్యము కూడా అదే, మనిషి కష్టము అదే. ఉనికిలో అత్యంత ఆందోళన కలిగినటువంటి జంతువు మనిషి. అతనెవడు 4 రోడ్ల కూడలిలో ఉంటాడు. అతను అనుక్షణం ప్రతి క్షణం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా జరగవచ్చు, జరగకపోవచ్చు. అంతిమ శిఖరాన్ని అందుకునేదే నిర్ణయం. శ్రీకాంతాయ కళ్యాణ నిదే దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ సహస్రపదేపదాచార్య పురోగమై సర్వే చ పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం.